వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి గారు ఉన్నారు. రంగారెడ్డి గారు, చెప్పండి, ఈ రోజు మీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, తర్వాత అక్కడేమో ఉత్సవాలు జరుపుకుంటున్నారు, తర్వాత బీఆర్ఎస్ ఏమో ఛార్జ్ సీటు, మీరేమో బహిరంగ సభ, ఏమనుకోవచ్చు? అంటే ఇది భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఇది ఒక తొలిమెట్టుగా భావించచ్చా? మొట్టమొదటిగా సభ నా ఆధ్వర్యం జరగట్లేదు. తెలంగాణ శాఖ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీల గారడితోని 6 అబద్ధాలు 66 మోసాలు అన్నట్టుగా ప్రభుత్వము కేవలం ఏంటంటే అధికారమే నాందిగా పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, ఇచ్చిన హామీలు కూడా మొత్తం మర్చిపోయింది. రోజు ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు, భాషను అడ్డగోలుగా మాట్లాడడము ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకు బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, మోసపోయారు. కాబట్టి ప్రజల పక్షాన పోరాడటానికి సంవత్సరం కాలం జరిగింది. సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు ఏవేవి, ఎందుకు నెరవేర్చలేకపోతున్న విషయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిరసన సభ. కాబట్టి ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే. ఇక ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలబెడతాము. ఖచ్చితంగా కడిగేసే ఖాయం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇది భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుంది, ప్రజల సంక్షేమ అన్ని అందే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తారు. కాబట్టి ప్రజలు తండోపతండాలుగా వస్తా ఉన్నారు. దీనికి జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వస్తా ఉన్నారు. కార్యక్రమం బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా చాలా మంది ఈరోజు వస్తా ఉన్నది. ఇప్పుడు 15,000కు సరిపోయా మేము ఏర్పాటు చేసినా కానీ జనాలు ఇంకా ఎక్కువ వస్తున్నారని చెప్పి మాకు సూచనలు కానీ. ఇప్పుడు ఫ్రీ బస్సు, 21 లక్షల కోట్ల రుణమాఫీ, తర్వాత 500 సిలిండర్లు, తర్వాత 200 గృహజ్యోతి కావచ్చు, ఇవి కూడా అభివృద్ధి చేసిండ్రు కదా సార్. అండ్ స్కిల్ యూనివర్సిటీ లాంటివి గొప్ప యూనివర్సిటీలు కడుతున్నారు. ఇవేం కనిపించట్లేదా బీజేపీకి? ఇప్పుడు అన్ని కూడా అదే చెప్తున్నగా గారడీ చేస్తా ఉన్నారు. కేవలము మాటలతోనే అన్ని జరిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే గ్రౌండ్ లో యూత్ డిక్లరేషన్ చేసి ఇదే గ్రౌండ్ లో చేసి వాళ్ళు ఏమైనా జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలను మేము వచ్చిన 3 నెలల లోపలే పూర్తి చేస్తామన్నారు. మరి 2 లక్షలు ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాల గురించి లెక్క పెట్టి నువ్వు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది అని చెప్పి దాన్ని పేపర్ ప్రకటించేసి ఈ కంపెనీ వచ్చింది, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, దీనికి 30 ఉద్యోగాలు వస్తాయి, 10 ఉద్యోగాలు అన్ని కౌంట్ చేసుకుని 50 ఉద్యోగాలు, ఆ విధంగా కాదు. ప్రభుత్వం ఉద్యోగాలు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఖాళీలను పూర్తి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టుకున్నది. మరి యూత్ డిక్లరేషన్ అయిపోయి ఇప్పుడు సంవత్సరం అయిపోతే సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరి యువకులు అడుగుతా ఉన్నారు, రోజు ఆత్మహత్యలు తీసుకుంటా ఉన్నారు, ఏజ్ బార్ అయిపోతుందని అని చెప్పి చాలా మంది ఎటుగాకుండా అయిపోయే పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము అదే విధంగా చేసింది. ఇప్పుడు దానికి తోడుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు తోడు దొంగలుగా వాళ్ళ తిట్టుకోవడము, ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇద్దరు ఒకటే అనే విధంగా కూడా ఈరోజు సభ చెప్పబోతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి వేరు కాదు, రెండు డిఎన్ ఒకటే, 2 పార్టీలు ఒకటే అనేది కూడా ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలు చెప్పబోతా ఉన్నారు. అయితే మీరు మేనిఫెస్టో గురించి అడుగుతున్నారు. రేవంత్ గారు కిషన్ రెడ్డి గారిని మేనిఫెస్టో తీసుకోరా, మేము కూడా చర్చకు సిద్ధము, మోడీ గారు 13 సంవత్సరాల్లో చేసినటువంటి మేనిఫెస్టో గురించి అడుగుతున్నారు. మీరు సిద్ధమా? 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు. ఇప్పుడు మోడీ గారికి నక్కకు నాగలోకానికి తేడా. మోడీ గారు ఇచ్చిన హామీలు కాదు, ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుగుణంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ అవసరాన్ని నిలబెట్టి నిల్చునే నాయకత్వం ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన ఒకటేసారి, రెండోసారి, మూడోసారి కాదు, ఆయన ఇంకా కూడా ప్రజల అభిమానులు. ఒకసారి ప్రభుత్వం వచ్చినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. దాంతో పాటు ఒకరికొకటి నెక్స్ట్ ఇయర్ అసలు ఒకటేసారి, రెండోసారి మన 3వ ప్రభుత్వం వచ్చింది. అంటే అర్థం చేసుకోండి, ప్రజా సంక్షేమంలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కాదు, ఏ విధంగా దేశాన్ని అభివృద్ధిలో, దేశం ఎక్కడున్నదండి ఈరోజు ప్రపంచ స్థాయిలో దేశాన్ని ఎట్లా నిలబెట్టాడు మోడీ గారు అనేది ప్రపంచం చెప్తా ఉన్నది. ఇప్పుడు విదేశాల్లో ఉన్న ఎవరైతే మన భారతీయులు వాళ్ళు గర్వంగా ఈరోజు కాలేసుకున్న మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, మా భారతదేశము, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తలెత్తుకొని చెప్పే విధంగా ఉన్నది. ఒకప్పుడు మీరు చూసి, ఒకప్పుడు అమెరికా పోతే మన పరిస్థితి ఏముండే, ఈరోజు అమెరికా వైట్ హౌస్ లో మీటింగ్ పెట్టే పరిస్థితి కనబడతా ఉందంటే మనము మన దేశాన్ని అత్యున్నతాన్ని తీసుకుపోయినా మరి ఏదో చేస్తుందో అది రేవంత్ రెడ్డికే తెలియాలి. కానీ దానికి ఇక అది ప్రతిపక్ష పార్టీగా ఏదో తిట్టాలని ఆ పెద్దోళ్ళని తిడితే నేను కూడా పెద్దోళ్ళు అయితే అనేది తిడుతుంది తప్ప అదంది తప్పది. అసలు ముందు ఇచ్చిన హామీలు ఏంది, నీ రాష్ట్ర బడ్జెట్ ఏంది, ఇచ్చిన హామీలు ఏంది, హామీలు ఎట్లా గది గాముచ్చట చెప్పకుండా ఇదేంటంటే